చామదుంప చికెన్ పులుసు చేసుకోవడం కోసం ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెను, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి. ఇప్పుడు టమాటాలు కూడా ఇప్పుడు ఈ కుక్కర్లో నేను వేపుకున్న టమాటాలు, వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసాను అనమాట కింద. దీని మీద ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా దీని మించి వేస్తాం అనమాట. పచ్చి ఉల్లిపాయతో పాటు ఉడికితే మటన్ అయినా చికెన్ అయినా చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. అందుకని మనం ఉల్లిపాయలు వేపినా కానీ కొంచెం పైనుంచి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా దీంట్లోనే వేసాను. పక్క నుంచి వాటర్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ ఎక్కర్లేదు. టమాటాలు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. బాగా మ్యారినేట్ అయింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. 3-4 విజిల్స్ పెట్టుకుంటే చాలు. ఇది చామదుంపకి సరిపడా ఆయిల్ కూడా పైనుంచి పోసి ఈ ప్యాన్లో నేను చక్కగా వేగనిస్తున్నాను. కొంచెం టమాటా దీంట్లో కూడా ఉంచాను. మిగతా టమాటా ముక్కలు ఈ చామదుంపలు బాగా వేగుతున్నాయి కదా, దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు దీనికి సరిపడా వేసాను. చికెన్కి సరిపడా దానికి వేరే వేసాము, అది ఉడుకుతుంది పక్కన. ఇప్పుడు ఇది వేపుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ చికెన్ మూత తీసి చూసుకున్నాము. మొత్తం సాఫ్ట్గా ఉడికిన చామదుంపలోకి మొత్తం వేసేస్తాను అనమాట. వేసేసి ఇది కూడా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత అప్పుడు చింతపండు, వాటర్ పోస్తాను. ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తున్నాను నేను, చింతపండు గుజ్జు. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను పులుసు మరగడం కోసం. బాగా మరిపోయిందండి పులుసు, రెడీ అయిపోయింది. పులుసు కదా లాగేసింది బాగా, అందుకని మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేసాను నేను. కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే బాగా చిక్కగా ఉంది పులుసు. మొత్తం 1.5 గ్లాసున్నర వాటర్ వేసాను నేను. పలుచగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా తినేవాళ్ళైతే జాగ్రత్తగా చూసి తక్కువ వేసుకోవాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత అయిపోతుంది అనమాట ఈ పులుసు. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చామదుంప చికెన్. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా దీంట్లోనే వేసి చామదుంపకి సరిపడా ఆయిల్. ఈ చామదుంపలు బాగా మరిపోయిందండి. ఇప్పుడు పులుసు కదా లాగేసింది.